మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరిచ్చే ఒక లైక్, సబ్స్క్రైబ్ మాకెంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ఎక్కడున్నావు నేస్తం? నువ్వేమయ్యావు? ఎన్ని దశాబ్దాలయ్యిందమ్మా నిన్ను చూసి. అయినా నువ్వు స్వచ్ఛమైన ప్రత్యూష పవనంలా ఇంకా నన్ను కలవరపెడుతూనే ఉన్నావు. నీ మీద మనసు తీరక ఫలించిన ప్రార్థనతో కనిపించని నీకోసం పూజ అన్న ఎన్ని వేల కోట్ల గడియల కాలాన్ని కన్నీళ్లతో అభిషేకించానో నీకేం తెలుసు? వసంతకాలంలోనూ వెన్నెల మాసాల్లోనూ నువ్వు మిగిల్చిన స్మృతుల దారాలను శుతిమెత్తగా స్పృశిస్తూ వాటి నుండి వినిపించని ఏ జీవన స్మృతులనో పలికించాలని నేను ఎంతగా ప్రయత్నించేది నీకెలా చెప్పను? నువ్వు గాయపరిచిన నా గుండె కాన్వాసు మీద కాలాన్ని కుంచెగా మార్చి ఎన్ని కవితల్ని చిత్రించినా గాని నన్ను కరుణించవే. ఆశ తీరని దురాశతో ఎంతకాలం నిన్ను అన్వేషించాలి? నేనిప్పుడు తుఫాను దెబ్బలు తిన్న పాత నావగా మారినవాణ్ణి. ప్రీసకి కాలం అంచుకి చేరువగా నిల్చున్నాను. రేవు రేవుకి కొట్టుకుపోతూ అలల కలల కాంక్షలతో నువ్వెక్కడైనా కనిపిస్తావేమోనని గట్టువైపు అలసడిగా చూస్తూనే ఉన్నాను. ఒక్కసారి నేస్తం, చివరిసారి నీ పాదాలను స్పృశించే అవకాశాన్ని నా ఆలోచనల కాంతి మంజీరాలకి ఇచ్చావో అది చాలు. నా ఆయు దీపాన్ని నాకు నేనుగా ఆర్పుకుని అంతమైపోతాను. నన్ను నీకు జ్ఞప్తికి తెచ్చే ఏ ఆషాఢ వర్ష నిషిదిలోనో గలగల్లాడే ఆకుల్లో ఓ అస్పష్టపు గానంగా నీలో బ్రతికి ఉంటాను. నవీన. రవలి పిలుపుతో చదువుతున్న పుస్తకంలో నుండి తలపైకెత్తింది నవీన. బయట చీకటి. గదిలో ఎదురుగా కాదు చేరువలా నిలబడి ఉన్న రవలి. భోంచేద్దుగానిరా. మరో 10 పేజీలు. నవీన ఏదో చెప్పబోయింది. భోంచేశాక చదువుదుగాని బలవంతం చేసింది రవలి. జస్ట్ 10 నిమిషాలు నన్నిలా వదిలే అభ్యర్థనగా చూసింది నవీన. రవలి ఇక రెట్టించలేదు. కాలేజీ రోజుల నుంచి నవీనాకి సాహిత్యం అంటే ఎంత ఇష్టమో తెలుసు రవలికి. మరో 5 నిమిషాల కాలం భారంగా గడిచింది. గుడ్ గాడ్! నిట్టూరుస్తూ పుస్తకం మూసింది నవీన. హీఈస్ గ్రేట్ అంది స్వగతంలా. నువ్వెన్నైనా చెప్పు, ఉపాధ్యాయ గారిని మించిన రచయిత లేడు. రవలి నుండి రెస్పాన్స్ లేకపోయేసరికి చాలా నొచ్చుకుంది నవీన. నువ్వసలు రియాక్ట్ కావేమే? నాకసలు నవళ్ళు చదివే అలవాటే లేదు కదే. కనీసం నా మాటలు వింటూ ఏమిటే అని అడగొచ్చుగా. సరే చెప్పు. అసలు నువ్వు ఉపాధ్యాయ గారి పేరెప్పుడైనా విన్నావా? చదవలేదు కానీ విన్నాను. బాగా ఏజ్డ్ రైటర్ అనుకుంటా కదూ. ఏజ్డ్ కాబట్టే ఆయన విశ్లేషణ అసాధారణంగా ఉంటుంది. అసలు ఆడపిల్ల మనస్తత్వాల గురించి గాని, దాంపత్య జీవితాల వైఫల్యాల గురించి గాని ఆయన రాసినట్టుగా తెలుగులో మరే రచయిత రాయలేడంటాను. నీకు తెలుసా, నేను తెలుగులో పీహెచ్డీ చేస్తున్నది ఆయన నవల్లోని స్త్రీ పాత్రల గురించే. రవలి డైనింగ్ టేబుల్ దగ్గర పాత్రల్ని అమర్చుతూ క్షణం పాటు నవీనాని తదేకంగా చూసింది. అలాగా అన్నట్టుగా. అలా చూడటంలో ఆశ్చర్యం లేదు. యాంత్రికత ఉంది. అయినా ఆ మాత్రం చూసే ఆసక్తిని ప్రదర్శించడానికి కారణం కూడా నవీనాకి భయపడే. తెలుగులో సుమారు 120 సంవత్సరాల క్రితం ప్రారంభమైన అనువాద నవల్లో మొదలుకొని స్వతంత్ర రచనల స్థాయిలో నవలా సాహిత్యం పుంజుకున్న నాకు తెలిసి ప్రతి రచనలోనూ భారతీయ సంస్కృతిలో స్త్రీ పాత్ర ఏమిటి, ఎలా ఉంటుంది అని చెప్పే రచనలే ఎక్కువ తప్ప చలంలా స్త్రీ మనోభావాల గురించి నిక్కచ్చిగా వ్యక్తం చేసిన రచయితలు అరుదు. అయితే ఆ లోటును పూర్తి చేసింది ఉపాధ్యాయ గారు. ఆయన స్త్రీల మనోవిశ్లేషణ స్థాయిలో ఆగిపోలేదు. నిన్నటి స్త్రీ మొదలుకుని ఆధునిక భారత స్త్రీ దాంపత్య జీవితం దాకా లోతుగా స్టడీ చేయగలిగారు. మొన్న సాంప్రదాయాల పేరిట బానిసగా భావించబడిన స్త్రీ ఇప్పటి మెటీరియలిస్టిక్ సొసైటీలో ఎలా రియాక్ట్ అవుతున్నది వివరిస్తూ రచనలు చేస్తున్నారు. అంతెందుకు, ఇప్పుడు నేను చదివిన నవల్నే తీసుకో. అందులో యకోమా అనే ఓ జపాన్ దేశానికి చెందిన స్త్రీ పాత్ర ఉంది. భారతదేశంలోని దాంపత్య జీవిత విధానం గురించి రీసెర్చ్ చేయాలని వస్తుంది. చాలామంది జంటల్లో అశాంతిని గమనించాక ఏమంటుందో తెలుసా? కాస్ట్యూమ్లో తప్ప ఈ దేశంలో నిన్నటి స్త్రీకి నేటి స్త్రీకి అసలు మార్పే లేదని నవీన ఆగింది. చర్చ ఇష్టంగా లేదు. అయినా నవీన నోటికి భయపడి అంది రవలి. కాస్ట్యూమ్లోనే మార్పు అంటే? ఇక్కడ స్త్రీ టైలర్ మేడ్ కల్చర్లో పరిణితి చెందినట్టు కనిపించాలని ప్రయత్నిస్తుంది తప్ప అంతగా మారలేదని ఆమె ఉద్దేశం. రవలి, నిజమేగా. వంట ఇంటికి పరిమితమైన ఈ దేశపు ఆడది ఇప్పుడు చదువుకునే స్థాయికి వచ్చింది. ఉద్యోగాలు చేస్తూ ఆర్థికంగా కుటుంబానికి చేయూతనివ్వాలని ప్రయత్నిస్తుంది తప్ప నిన్నటి మూఢ సాంప్రదాయాల సంఖ్యల నుంచి ఇంకా ఛేదించుకోలేకపోతూనే ఉందని, ఎంత చదువుకున్నా ఆర్థికంగా సైతం ఎంత బలంగా నిలబడినా ఇక్కడ ఆడది నిన్నటి ఆడదానిలాగే ఆలోచిస్తుందే తప్ప స్వతంత్ర భావాల్ని వ్యక్తం చేయలేకపోతుందిగా. ఒకవేళ వ్యక్తం చేసినా బరితెగించిన ఆడదిగా నలుగురు 4 మాటలనేసరికో అంటున్నారనుకుంటూనో కుచించుకుపోతుంది. అంతెందుకు, చాలా ఆశావాదంతో వచ్చిన యకోమా పాత్ర నవల చివర్లో ఏమంటుందో తెలుసా?
ఇప్పుడు భారతదేశంలోని భార్యల కన్నా జపాన్లోని భార్యలే సుఖంగా బ్రతకగలుగుతున్నారు. అసలు సుఖమంటే ఏమిటి అని అడగాలని ఉంది రవలికి. కానీ అడగలేదు. నవీనయే చెప్పుకుపోయింది. నిజమే రవలి. ఎకోమా పాత్ర దృక్కోణంలో ఉపాధ్యాయ గారు వ్యక్తం చేసింది చాలా నిజం. ప్రపంచ దేశాల దృష్టిలో కన్జర్వేటివ్ ఫ్యామిలీగా నిన్నటిదాకా గుర్తించబడిన జపాన్ దేశంలో ఇప్పుడు స్త్రీల ఆలోచనలు చాలా మారిపోయాయి. ప్రతి 3 జంటల్లో ఓ జంట విడాకులను తీసుకుంటుంది. క్రిందటేడు 7.5 లక్షల మంది పెళ్లి చేసుకుంటే సుమారు 2 లక్షల జంటలు విడాకులను తీసుకున్నాయి. ఆషాహి షంబూర్ అనే ఓ జపాన్ దినపత్రిక సర్వేలో తేల్చిన విషయం ఇది. 27% స్త్రీలు భర్తతో రొమాంటిక్ ఎమోషన్ తగ్గుముఖం పట్టడంతో విడాకులు తీసుకుంటున్నారు అంటే 26% స్త్రీలు నాకు సుఖమివ్వలేని భర్త నా సుఖలాలసత్వానికి అడ్డం పడినప్పుడు విడాకులు తీసుకుంటామంటున్నారు. 21% ప్రేమ లేనప్పుడు పెళ్లి యాంత్రికమైపోతుంది కాబట్టి మేం విడిగా బ్రతకాలనుకుంటున్నామంటున్నారు. అయితే ఆ పత్రిక సర్వేలో 14% స్త్రీలు మాత్రం పెళ్ళంటే అర్థం సహనం కాబట్టి నా పిల్లల కోసం భర్తని బ్రతికినంతకాలం భరిస్తామంటున్నారు. ఈ 14%మే మన దేశంలో 94%మే స్త్రీ స్థాయిని దిగజార్చుతుందంటాను నేను. అలా విడిచిపెడితే నవీన ఇంకా ఎమోషనల్గా చాలా మాట్లాడేదే. భోంచేద్దామే అంది రవలి డిజిటల్ వాల్ క్లాక్ చూస్తూ. నిజంగానే నవీనకి కోపం వచ్చింది. భోంచేయడానికి బ్రతుకుతున్నాం అనే పద్ధతిలో రవలి తన ఆవేశానికి వారధి వేయగానే చిరుకోపంతో డైనింగ్ టేబుల్ దగ్గరికి నడిచి నువ్వసలు మారలేదే అంది రవలిని చూస్తూ. మృదువుగా నవ్వింది రవలి. నేనేమన్నానే? ఏమీ అనలేదు కాబట్టే నువ్వసలు మారలేదని నేనంటున్నది. నవీన ఇక రవలిని ఇబ్బంది పెట్టకుండా డిన్నర్లో నిమగ్నమైంది. అయినా రవలిలోని స్తబ్దతని ఏకాగ్రతగా గమనిస్తూ ఉంది. ఇద్దరు కాలేజీలో కలిసి చదువుకున్నారు గ్రాడ్యుయేషన్ దాకా. ఆ తర్వాత రవలికి పెళ్లి అయిపోవడంతో చదువు ఆపేస్తే నవీన మాత్రం పీజీ చేసి అప్పుడు పెళ్లి చేసుకుంది. భర్త ఉద్యోగరీత్యా నవీన ఉంటున్నది హైదరాబాద్లో అయినా వారం క్రితమే అత్తయ్య దగ్గరికని వైజాగ్ వచ్చింది. పీహెచ్డీకి సంబంధించిన రిఫరెన్స్ బుక్స్ కోసం రోజు యూనివర్సిటీకి వెళ్తూ రవలిని కలుసుకుని తనివి తీరా ఒక్కరోజు కూడా మాట్లాడే అవకాశం లేకపోవడంతో ఈరోజు మాత్రం రవలితో గడపడానికి కేటాయించింది. భోంచేస్తూ కూడా రవలి ముభావంగా ఉండటంతో ఇక నిగ్రహించుకోలేకపోయింది నవీన. పొద్దుట్నుంచి చూస్తున్నాను రవలి, ముక్తసరిగా ఉండటమే తప్ప మనసు విప్పి కలుపుకోలుగా మాట్లాడవేమే? ఏమైంది? నేను వచ్చింది స్నేహితురాలు ఇంటిలా లేదు, ఓ ఆశ్రమంలో అడుగుపెట్టినట్టుంది. నా సంగతి నీకు తెలుసు కదే తల వంచుకునే అంది రవలి. నిజమే, రవలి కాలేజీ రోజుల్లోనూ ఇలాగే ఉండేది. కానీ అప్పటి పరిస్థితి వేరు. సవతి తల్లి, తన్ని పట్టించుకొని తండ్రి, ఇంట్లో ఎవరూ ఆప్యాయంగా పలకరించని అబద్ధతా భావం. కానీ ఇప్పుడు అలా కాదే. పెళ్ళయింది, లంకంత కొంప, మంచి ఉద్యోగం చేస్తున్న భర్త. కనీసం పెళ్లితోనైనా నువ్వు మారతావనుకున్నాను రవలి. కొన్ని జీవితాలంతేనే, మామూలుగా అనాలని ప్రయత్నించినా రవలి గొంతులో అనువంత నిర్వేదం ధ్వనించింది. ఎందుకో ఆ వాక్యం మరేదో అద్దాన్ని స్ఫురింపజేసింది. అంతకన్నా కొందరి మనస్తత్వాలు అంతేనే అంటే నవీన సరిపుచ్చుకునేది. అందంతో పాటు చొరవ తెలివిగల నవీన రవలి జవాబుతో సరిపుచ్చుకోలేకపోయింది. ఫిలాసఫికల్గా జవాబిస్తున్నావంటే నీ పుట్టినింటిలోని ఇన్సెక్యూరిటీ ఇప్పటికీ అలానే ఉందనిపిస్తుంది. చివాలన తలపైకెత్తింది రవలి. అబ్బే, అలాంటిదేమీ లేదే. నేను నీకు స్నేహితురాలనే కదూ, ప్రాణ స్నేహితురాలివి. అలాంటప్పుడు నేను ఏ విషయం అడిగినా తప్పు కాదనుకుంటాను. రైస్ వేసుకో, మాట మార్చుకు ఆర్దోక్తిగా అంది నవీన. నీ దాంపత్య జీవితం సుఖంగానే ఉందా? ఉలిక్కిపడింది రవలి. నవీన సామాన్యురాలు కాదు. కాలేజీ రోజుల్లో ఆకతాయిగా మాట్లాడే మేల్ స్టూడెంట్స్ని నిలదీసి చాలా కంగారు పెట్టేది. ఏ విషయాన్ని అంత తేలిగ్గా వదిలిపెట్టదు. మొహానికి నవ్వు పులుముకుంది రవలి. నా దాంపత్య జీవితానికే నవీన బాగానే ఉంది. బాగానే ఉందా, బాగుందా? రవలి మరింత ఇబ్బంది పడింది. రెండింటికి తేడా ఏమిటి? చాలా ఉంది రవలి. నీడకి నిజానికి ఉన్నంత తేడా ఉంది. బ్రతకడానికి జీవించడానికి ఉన్నంత భేదం ఉంది. లేవబోయిన రవలిని చూస్తూ వారించింది నవీన. నువ్వలా గిన్నెలను వంటగదిలో పెట్టే నెపంతో లోపలికి పరిగెత్తకు. నా ప్రశ్నకి జవాబు చెప్పు. నువ్వసలు మారలేదు నవీన. వాతావరణాన్ని తేలికపరచాలనుకుంది రవలి. కాలేజీ రోజుల్లోనూ నువ్వింతేగా. ప్రతిదాన్ని డీప్గా తీసుకుంటావు. పనిగట్టుకుని పెడార్థాలు తీస్తుంటావు. పెడార్థాలు కాదు రవలి, ప్రాణ స్నేహితురాలి జీవితం గురించి తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నాను. నీకంటూ ఏదన్నా విషాదం ఉంటే అది నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఆమె మాటలు ఎంత ఆహ్లాదంగా అనిపించాయవి. నీకు నేనున్నాను అన్న హామీ ఎంత ఊరటని అందించేది ఇప్పుడే తెలుసుకున్నంత ప్రశాంతంగా నవ్వాలనుకుంది. కానీ మనసైనా సహకరిస్తేగా. ఏం చెప్పగలదు రవలి? సవతి తల్లి అనే నిప్పులు కొలుమిలో నుంచి భర్తనే రాక్షసుడు కొలువులో అడుగు పెడుతున్నానని చెబుతుందా? చెబితే మాత్రం నవీన ఎలా సహకరించగలదని? అసలది పరిష్కారం అయ్యే సమస్య అయితేగా. మాట్లాడు రవలి, అసలు ఎందుకలా అనుమానిస్తున్నావు? అరక్షణ నిశ్శబ్దం తర్వాత అంది నవీన.
నేను ఉదయం 10 గంటలకు మీ ఇంటికి వచ్చాను, అవునా? అవును. అప్పటికే మీ వారు ఆఫీస్కి వెళ్ళిపోయారు. ఇప్పుడు టైం రాత్రి 8 కావస్తుంది. ఆమె ఇదంతా దేనికి చెబుతుందో అర్థం కాలేదు రవలికి. అయితే మీ ఇంట్లో ఫోనుంది. ఉంటే కానీ అది ఒక్కసారి కూడా రింగ్ కాలేదు. అది రింగ్ కాకపోవడానికి నా దాంపత్య జీవితానికి సంబంధం ఏమిటి నవీన? చాలా ఉంది రవలి. నిక్కచ్చిగా తన మనసులోని భావాల్ని వ్యక్తీకరించడం నవీనాకి అలవాటని రవలికి తెలుసు. అన్యోన్య దాంపత్యము అంటే కలిపి ఒకే ఇంట్లో ఉండటము, ఒకే బెడ్రూంలో పడుకోవడము, కోరిక పుట్టినప్పుడు ఇద్దరూ శారీరకంగా కలవడము కాదే. ఇంటరాక్షన్ కావాలి. ఒకరి కోసం మరొకరు కన్సర్న్ చూపించే ఆసక్తి ఉండాలి. నువ్వలా మొహం పెట్టకు. ఇందాక ఫోన్ సంగతి నేనెందుకు మాట్లాడాను అంటే దాని మౌనం మీ భార్యాభర్తల మధ్య దూరాన్ని నాకు స్పష్టంగా తెలియచేస్తుంది కాబట్టి. దొరికిపోయినట్టుగా చూసింది రవలి. ఆమె మాటల్లో యథార్థం మాట అటుంచితే నవీన సునిశ్చితమైన పరిశీలనా శక్తికి విస్మయపడకుండా ఉండలేకపోయింది. అందంతో పాటు అంత తెలివిని దేవుడు ఓ అమ్మాయికి ఇవ్వటం అరుదైన విషయమే అనుకుందో, అందాన్నే తప్ప తనకు అందమైన జాతకాన్ని రాయని దేవుడి నిర్దయకి మనసులోనే బాధపడిందో గొనుగుతున్నట్టుగా అంది రవలి. ఆఫీసులో ఆయన చాలా బిజీగా ఉంటారు నవీన అంటే నిశితంగా చూసింది నవీన. 5 నిమిషాల పాటు నిన్ను పలకరించలేనంత బిజీగానా? గంటల తరబడి కొలీగ్స్తో హస్క్ వేయలేనంత బిజీగానా? కప్పు టీ తాగే టైం కూడా లేనంత, కనీసం ఇంటికి లంచ్కి రానంత బిజీగానా? నీకు తెలీదు నవీనా, లాభం లేదు. ఆమెకి తన చీకటి కోణాన్ని స్పృశించే అవకాశం ఇవ్వకూడదు. ఆయన ఇంట్లో ఉన్నప్పుడు భర్తగా ఎంత సిన్సియారిటీ చూపిస్తారో ఆఫీస్లోనూ అంత నిజాయితీగా ఉంటారు. రవలి నిజం చెప్తున్నట్టు లేదు. భారతదేశంలోని ఉత్పాదక శక్తి పెరగటానికి అక్కడికి తన భర్త మాత్రమే కంకణం కట్టుకున్నట్టుగా మాట్లాడుతుంది. నీ పెళ్ళై ఎన్నేళ్ళయింది రవలి? 4 ఏళ్ళు. భార్యాభర్తలు దాంపత్యం చేసేది ఎన్నేళ్ళు? ఈ ప్రశ్న ఎందుకు అడిగింది అర్థం కాలేదు రవలికి. దానికి ఇంతకాలం అంటూ ఎలా జవాబు చెప్పగలం? పోనీ మీ వారు ఉద్యోగం చేసేది ఎన్నేళ్ళు? 58 ఏళ్లకి రిటైర్మెంట్ అనుకుంటాను. సాలోచనగా చూసింది నవీన. రైట్. మీ వారు ఎప్పుడైనా ఇంటి నుంచి ఆఫీస్కి ఫోన్ చేశారా? ఎందుకు చేయరు? ఆఫీస్కి సెలవు పెట్టే రోజు లేకపోతే ఏదన్నా అర్జెంట్ ఫైల్స్ గురించి మాట్లాడాల్సి వచ్చేప్పుడు ఫోన్ చేస్తుంటారు. అయినా ఇదంతా ఎందుకు అడుగుతున్నట్టు? అడగడం లేదు రవలి, నీకు అర్థం కాని అనాలిసిస్ గురించి మాట్లాడుతున్నాను. 58 ఏళ్లకే రిటైర్ కావాల్సిన జాబ్కి సంబంధించిన విషయాలు మీ వారు ఫోన్లో మీ ఇంటి నుంచి ఆఫీస్కి మాట్లాడతారు. కానీ బ్రతికినంతకాలం కలిసి ఉండే భార్యతో ఓ 5 నిమిషాల పాటు ఆఫీస్ నుంచి ఇంటికి ఫోన్లో మాట్లాడలేరు. తత్తరపడింది రవలి. అసలు మాట్లాడటానికి ఓ అవసరం అంటూ ఉండాలిగా. అలా అవసరం కోసం అయితే అది వ్యభిచారం అవుతుంది రవలి, దాంపత్యం కాదు. ఇప్పుడిలా మాట్లాడుతున్నది నిన్ను అవమానించడానికో నీ భర్తకి ప్రతికూలంగా నేనేదో జడ్జిమెంట్ ఇవ్వడానికో కాదు రవలి. మీ మధ్య సఖ్యత లేదని నిరూపించే ఆధారాల్ని తెలియచేస్తున్నాను. ఇందులో తప్పెవరిది అన్నది కాదు రవలి. 4 ఏళ్లకే పాతపడిపోయిన మీ దాంపత్య జీవితం భవిష్యత్తు ఇలాగే కొనసాగితే రేపెంత భయంకరంగా ఉండేది నువ్వు ఊహించలేవు. అసలు మాట్లాడడానికి ఓ అవసరం ఏమిటే? నా భార్య ఇంటి దగ్గర నా మంచిగా నా కోసం ఎదురు చూస్తూ ఉంటుందన్న ఆలోచన చాలదు. మాటలే కాదే కావ్యాలు పుట్టుకొస్తాయి. కాకపోతే స్పందన కావాలి. ఆ స్పందనకి అవసరమైన ప్రేరణ ఉండాలి. క్షణం ఆగింది నవీన. దాంపత్య జీవితం అంటే బాధ్యత కాదు రవలి, బంధం. భార్య అంటే స్నానం చేయాలనుకున్నప్పుడు మాత్రమే గుర్తుకొచ్చే సబ్బుబిల్ల కాదు, తనలో భాగం. తను కదిపితే చాలు తనలోని అవయవమంతా కదిలేది. ఎవరో చెప్పి గుర్తు చేయకుండానే మనసులో మెదిలేది. పకాల నవ్వేసింది రవలి. అలా నవ్వకపోతే, నవ్వుతో నవీన దృష్టి మరల్చకపోతే ఇంకా మాట్లాడుతుంది. తనేం కోల్పోయింది తనకు మరింత స్పష్టంగా గుర్తు చేయడమే కాక ఇప్పుడిప్పుడే గడ్డ కడుతున్న కన్నీటి వాక్కి గండిపడేట్టు చేసి తను ప్రత్యక్షంగా దొరికిపోవడానికి కారణమయ్యేటట్టుంది. అలాంటి దాంపత్యాలు ఉంటాయా నవీన? సాధ్యమైనంత నెమ్మదిగా అడిగింది రవలి. ఉంటాయో లేదో ఆమెకు తెలీదు. తను ఎలా బ్రతుకుతున్నది చెప్పడానికి ఆమెకు మనస్కరించకపోయినా నవీన దాంపత్య జీవితం గురించి తెలుసుకోవాలన్నంత ఉత్సుకతగా ఉండి, మాట్లాడు నవీన. ఉండవు, తక్కువ అంది నవీన. కానీ అలా ఉండేట్టు చేసుకోవాలి. దానికి భార్యాభర్తలనే ఇద్దరు వ్యక్తుల సహకారం కావాలి. ఒకవేళ రవలి కూడా నవీన అంత చొరవగలదైతే నవీన భర్త గురించి అడిగేదే. కానీ ధైర్యం చేయలేకపోయింది. అందుకు కారణం తన దాంపత్య జీవితం ఏమిటి అన్నది నవీన చాలా వరకు గ్రహించిందన్న ఆలోచన. పూర్తిగా తెలుసుకోవడం ఇష్టం లేదు. నిజం కన్నా భ్రాంతి గొప్పది. కనీసం కొన్ని వాస్తవాలు మరుగుపరచడానికి గాని, కృత్రిమమైన మనశ్శాంతిని పొందటానికి గాని అది అవసరమే. తానెలా ఉన్నది నాన్నకి అవసరం లేదు. సవతి తల్లికి అంతకన్నా పట్టదు. ఇదిగో ఇంతకాలానికి నవీనయ్య నిలదీసింది. వెళ్తావా అంది రవలి ఉన్నట్టుండి. చాలా కాలం తర్వాత కలుసుకున్న స్నేహితురాల్ని అలా అడగాల్సి రావటానికి ఆమె మానసికంగా ఎంత నలిగిపోయిందో ఆమెకు తెలుసు. అవతల మీ అత్తగారు కంగారు పడతారేమో కదూ. చెప్పే వచ్చాను రవలి, నిశ్చలంగా అంది నవీన.
ఈ రాత్రికి ఇక్కడే ఉంటానని అత్తయ్యకి చెప్పేశాను. అప్పుడు తొట్టుపడింది రవలి. నవీన ఈ రాత్రికి ఇక్కడే పడుకుంటుంది అంటే అపరాత్రి బాగా తాగి వచ్చిన తన భర్త తొక్కే చిందుల్ని చేసే అల్లరి గమనిస్తుంది. అది కాదు, ఏ అనుమానాన్ని అనుమానంగానే నవీన దృష్టిలో మిగిల్చాలనుకుందో అది కాస్త ప్రత్యక్షంగా అర్థమైపోతుంది. అన్నీ అందరితో చెప్పుకునే ఆడపిల్లే అయ్యుంటే రవలి ఇందాక నవీన ప్రశ్నలకే బరస్ట్ అయ్యేది. కానీ ఆమె తన బాధని దుఃఖాన్ని తనకు మాత్రమే పరిమితం చేసుకోవాలనే తత్వం కలది. అది ఈ మధ్య మొదలైన అలవాటు కాదు, బాల్యం నుండే అంతే. అలా బ్రతకడం సుఖమని కాకపోయినా అలా ఉండటాన్ని జీవితంగా మార్చుకుంది. రవలి లాంటి ఆడపిల్లకి కల జీవితం, జీవితం అబద్ధం. ఒక్కరోజు నవీనాని ఇంట్లో ఉండనిస్తే 4 ఏళ్ల తన దాంపత్యం గురించి మాత్రమే కాక 100 ఏళ్ల శేష జీవితాన్ని ఆమె ఊహించుకుంటుంది. అదే ఆమెకి ఇష్టం లేదు. అందుకే మరేదోలా నచ్చ చెప్పాలనుకుంది. కానీ నవీన చనువుగా 2వ బెడ్రూమ్లో అడుగుపెట్టి రిలాక్స్డ్గా బెడ్ మీద వాలిపోయింది. ఇప్పుడు టైం రాత్రి 10:30 కావస్తుంది రవలి. పాపం మీ వారు ఇంకా ఆఫీసులోనే బిజీగా ఉండి ఉంటారు. నువ్వు నీ బెడ్రూమ్లోకి వెళ్ళి ఓ అందమైన కవిత చదువుకుంటూ ఆ మానవుడి కోసం వెయిట్ చేయి, ఒత్తిగిలు పడుకుంటూ అంది నవీన. గుడ్ నైట్. లైట్ ఆర్పేసింది నవీన. రవల్ని కించపరచడం నవీన అభిమతం కాదు. ఒక ప్రాణ స్నేహితురాలి దాంపత్య జీవితం గురించి మనస్ఫూర్తిగా తెలుసుకోవాలనుకుంది. ఆమె చెప్పకపోయినా అర్థమైపోవడంతో నిద్రాణమైన రవలిలోని ఆత్మాభిమానాన్ని అనువంత మేల్కొల్పాలనుకుంది. అంతే. ఒక సమస్యను అందరూ ఒకే కోణంలో చూడలేరని ఆమెకు తెలుసు. కానీ అది సమస్య అయితే దాని జీవితంగా మార్చుకుని రాజీ పడుతూ బ్రతికేయడం ఆమెకు నచ్చని విషయం. సమకాలీన సాహిత్యాన్ని మాత్రమే కాక పురుషాధిక్యత కల సమాజాన్ని బాగా ఆకలింపు చేసుకుంటూ ఇలాగే ఆలోచించడం ఆమెకు అలవాటయింది. ఆమె అలాగే ఆలోచనతో నిద్రపోయినా ఎప్పుడో హఠాత్తుగా ఏ చప్పుడుకో ఉలికిపాటుగా కళ్ళు తెరిచింది. తను కలగనడం లేదని తెలుసుకోవడానికి పట్టింది అరక్షణమే. నా మాట వినండి, మీరు బాగా తాగి ఉన్నారు. ఇలాంటప్పుడు దాన్ని నిద్రలేపడం అసహ్యంగా ఉంటుంది. రవలి నచ్చజెబుతుంది భర్తని పట్టుకుని. నిద్రలేపవే, మీ కాలేజీ గ్రూప్ ఫోటోలో ఆ పిల్లని చూశానుగా, మంచి పిటపిటలాడుతుంది. పెళ్ళయ్యాక ఇంకా ఏపుగా పెరిగి ఉంటుంది. ఓసారి చూసి తరిస్తాను అంతే. నవీనాకి శరీరం మీద గొంగళి పురుగులు పాకుతున్నట్టుగా ఉంది. ఇప్పుడు ఆమె రవలి గురించి మాత్రమే కాదు, తను ఎలాంటి సంస్కారం లేని మగాడి ఇంట్లో ఉన్నది అర్థమై ధైర్యం సడలిపోతుంటే జుగుప్స్గా పైకప్పు కేసి చూస్తుంది కోపాన్ని అదిమి పెడుతూ. రవలి ఎలా సాధించిందో తెలీదు గాని మొత్తానికి తన గదిలోకి ఆమె భర్త రావాలని చేసిన ప్రయత్నాన్ని ఆపగలిగింది. ఆ తర్వాత నవీనాకి నిద్ర పట్టలేదు. తను ఊహించింది తప్పు కాదు. ఈ దేశంలోని చాలామంది భార్యల్లాగే రవలి రాజీపడి బ్రతికేస్తుంది. ఎందరో భార్యల్లా తను సుఖంగా ఉన్నానన్న భ్రాంతిని చుట్టూ ఉన్న మనుషులకి కలిగిస్తూ అడ్జస్ట్ అయిపోతుంది. నవీన మనసు ద్రవించిపోయింది. పూర్తి వీడియో కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.